ఎందుకయ్యా? భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన పద్ధతులు, భూ సంబంధమైన అనుమానాలు, భూ సంబంధమైన నడక ఎందుకయ్యా? యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, యేసులాగా బ్రతకాలని నీకు ఆశ ఎందుకు తక్కువైపోతుంది? యేసులాగా పౌలు గారు జీవించాడు కదా, ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నడుచుకోయ్యా, ప్రభు నీకు సహాయము చేస్తాడు. నడుచుకో, దేవుని రాజ్యం దొరుకుద్ది. నేను చిన్న వయసులోనే ప్రభుని నమ్ముకున్నాను. ప్రియులరా, నాకు ఒక కల వచ్చింది. ఇట్లాగే కోటంలో కూర్చున్నాను. ఆ కోటంలో వాక్యం చెబుతున్నారు. కుర్చీ మీద కూర్చొని అలా కొంచెం పాపాలు ఒప్పుకుండా పశ్చాత్తాపడతా అలాగా అట్లాగా కన్ను అట్టింది. ఆ కన్ను మరి అంటింది. ఆ దర్శనం, కల కాదు, దర్శనం. ఆ దర్శనంలో ప్రియులరా, ఒక భూమిలో నుండి ఒక ముళ్ళు, భూమిలో నుండి ఒక ముళ్ళు పైకి వచ్చింది. పైకి వచ్చిన తర్వాత దాని అంతటికి అదే ఇరిగిపోయింది. అప్పుడు నేను సేవకులకు చెప్పాను, అయ్యా ఎట్లాగ వచ్చింది? దేవుడు దర్శించాడయ్యా, పాపపు ముళ్ళు విరవబడింది. అందుకే ఈ వాక్యం అప్పుడు నాకు తెలియదు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము.